హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు బాత్ ఫిండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఇండియాలో మంచి సక్సెస్ సాధించిన టెక్నాలజీ అండ్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జొమాటో గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 2008లో ప్రారంభమైన జొమాటో ఒక సింపుల్ రెస్టారెంట్ మెన్యూగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో అగ్రగామిగా ఎదిగింది. దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ చండా బెయిన్ అండ్ కోలో పనిచేస్తున్నప్పుడు ఒక సమస్యని గమనించారు. రెస్టారెంట్ మెనూకి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో దొరకడం కష్టంగా ఉంది. దీన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఫుడీబే అనే వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జొమాటోగా మార్చారు. ఇనిషియల్గా ఇది ఢిల్లీలో ఉన్న రెస్టారెంట్ల మెనూలని మాత్రమే అందించే వెబ్సైట్. కానీ దీపేందర్ అండ్ పంకజ్ హ్యాస్ బిగ్గర్ ప్లాన్స్. వాళ్ళు రివ్యూస్, రేటింగ్స్, ఫొటోస్ లాంటి ఫీచర్స్ని జోడించి ఫుడ్ లవర్స్కి కంప్లీట్ సొల్యూషన్గా మారాలనుకున్నారు. ఎర్లీ డేస్లో జొమాటో కూడా ఇతర స్టార్టప్స్ లాగా చాలా కష్టాలు ఎదుర్కొంది. ఫండ్స్ తక్కువగా ఉండడం, ఢిల్లీకి మాత్రమే పరిమితమై ఉండడం, అలానే ఇతర కాంపిటీటర్స్ నుంచి మంచి కాంపిటీషన్ ఉండేది. ఈ హర్డిల్స్ అన్ని ఫేస్ చేస్తూనే జొమాటో యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్ పైన ఫోకస్ ఉండటం వల్ల కష్టాలను అధిగమించింది. 2010లో జొమాటో ఒక బోల్డ్ మూవ్ తీసుకుంది. అదేంటంటే ఎక్స్పాండింగ్ ఇంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్. యూఏఈ, యూకే వంటి కొత్త మార్కెట్లలోకి ఎంటర్ అయ్యి ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా మారింది. 2015లో జొమాటో అర్బన్ స్పూన్ అనే కంపెనీని పర్చేస్ చేసింది. దీని ద్వారా అమెరికా మార్కెట్లోకి ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత జొమాటో ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ అయింది. రన్నర్ అనే లాజిస్టిక్ కంపెనీని పర్చేస్ చేసి తమ డెలివరీ ఆపరేషన్స్ని మరింత ఎక్స్పాండ్ చేసింది. జొమాటో సక్సెస్కి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్. జొమాటో వాళ్ళ తెలివైన మరియు యూనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ, అలానే ఫన్నీ సోషల్ మీడియా పోస్ట్తో యూజర్స్కి బాగా దగ్గరైంది. సెకండ్, జొమాటో టెక్నాలజీకి ఇచ్చిన ఇంపార్టెన్స్. డేటా అండ్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేశారు. థర్డ్, రెస్టారెంట్స్తో వాళ్ళకి ఉన్న స్ట్రాంగ్ పార్ట్నర్షిప్. మంచి సర్వీసెస్ కోసం రెస్టారెంట్ ఓనర్స్తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నారు. ఇది వాళ్ళ ఎక్స్పాన్షన్కి బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్, 2021లో జొమాటో మేజర్ మైల్ స్టోన్ అచీవ్ చేసింది. ఐపీఓ లాంచ్ చేసి మంచి సక్సెస్ సాధించింది. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ టెక్ కంపెనీస్లో ఒకటిగా మారింది. అట్ ప్రెజెంట్ జొమాటో 20+ కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు. అలానే జొమాటో ప్రో, హైపర్ ప్యూర్, జొమాటో గోల్డ్ వంటి సర్వీసెస్తో ఎక్స్పాన్షన్ చేశారు. సో వాట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ జొమాటోస్ జర్నీ అంటే ఫస్ట్, అడాప్టబిలిటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా పివోట్ చేయడంలో జొమాటో ముందుంది. సెకండ్, కస్టమర్ ఫోకస్. జొమాటో యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడంపై ఫోకస్ చేసింది. ఫైనల్లీ, ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. జొమాటో టెక్నాలజీకి ఇచ్చిన ఇంపార్టెన్స్, డేటా అండ్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా కాంపిటీషన్లో ముందంజలో ఉంది. ఒక చిన్న స్టార్టప్గా స్టార్ట్ అయిన జొమాటో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంపెనీగా ఎదిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. జొమాటో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. భరత్ ఫిన్టెక్ నుంచి మరొక సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.